HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. ఇంకా అప్డేట్స్లోకి వెళ్తే, మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పగలరా అనే అంశంపై రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు కావచ్చు, అలాగే కొంతమంది ప్రేమోన్మాదులు, యాసిడ్ దాడులు, అలాగే లైంగిక వేధింపులు, గృహహింస ఇలాంటివి తీసుకున్నట్లయితే రోజు యూట్యూబ్ చూసుకున్నా, అలాగే సోషల్ మీడియా కావచ్చు, ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ పత్రికలు తిరిగేసినప్పటికీ కూడా ఇవే తెల్లవారితే చూడాల్సి వస్తుంది. దీనిపై అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ దాడులు. ఇప్పుడు జరగడం కాదు, ఇంకా అవి ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది ఫ్యూచర్ లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం దయచేసి వీటిపై, ఈ మహిళలపైన, బాలికలపైన మీరు దృష్టి సారించి, ఎందుకంటే ఈ చట్టాలని బలోపేతం చేసి, అలాగే కఠినమైన శిక్షలు కనుక ఆ ఉన్మాదులకు కావచ్చు, అలాగే నేరస్తులకి కఠినమైన శిక్షలు వేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క దాడులు, ఈ యొక్క దుశ్చర్యలు ఆగుతాయని చెప్పేసి, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే, దయచేసి ముందుకొచ్చి మహిళలపై, బాలికలపై ఇలాంటి దాడులు జరగకుండా, నిన్న చూస్తూ ఉంటే 6 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రతిరోజు కూడా అవే వార్తలు వింటున్నాము. ఎందుకంటే అనకూడదు కానీ ప్రపంచంలో అసలు సృష్టిని ఇచ్చిందే ఒక ఆడదాని. ఆ రొమ్ము పాలుపై ఎగబడే ఈ దుర్మార్గుల్ని, ఈ నీచుల్ని కఠినమైన శిక్షలు వేసి శిక్షించాలని చెప్పేసి స్ఫూర్తి మహిళా మండలిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భద్రతపై కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏమీ తీసుకోలేదు. మహిళల్ని ఎలా గాలికి వదిలేసినట్టు వదిలేస్తాండ్రు, పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు. మేమేంటి చెయ్యాలని మేము ఆలోచిస్తాము. కిందటిసారి దిశ చట్టం వచ్చింది కదండి, అది బాగుందా? అది బాగుందండి, అదైతే బాగానే ఉంది. మహిళలకు మంచి భద్రత కల్పించారు. ఏదో బతకలేని వాళ్ళు కూడా బతికారు, రాని కూడా వచ్చాయి. ఈరోజు అన్ని ఇస్తామని మమ్మల్ని ఇలాగా వెనకాడిస్తాండ్రు. రుణమాఫీ లేదు, ఒక సంక్షేమ పథకం అంటే ఒక మహిళలకి రక్షణ లేదు, భద్రత లేదు. ఓట్లు ఇస్తామన్నారు, అది లేదు. బస్ ఫ్రీ అన్నారు, అది లేదు. మళ్ళీ తర్వాత రైతు భరోసా అన్నారు, అది లేదు. మరి ఏమి ఇస్తాను రండి ప్రభుత్వాలు? మమ్మల్ని ఏమి స్పందన లేదు, మాకు పట్టించుకోలేదు. మేమేం చెయ్యాలి? మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. మహిళలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళలపై భద్రత ఉందా లేదమ్మా? ఏ భద్రత లేదు, అమ్మ ఒడి లేదు, విద్యా దీవెన లేదు. 2 పిల్లలు, నాకు డిగ్రీ, ఒక బాబు డిగ్రీ చదువుతున్నాడు, ఒక బాబు సెకండ్ ఇయర్. విద్యా దీవెన పడలేదు, స్కాలర్షిప్ డోక్రా డబ్బులు, అప్పు రుణమాఫీ చేస్తానన్నారు, ఏ రుణమాఫీలు లేదు. పూర్తిగా ఈ ప్రభుత్వంలో మహిళలపై భద్రత లేదంటారా? లేదు, ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. నెక్స్ట్ పేదరోదకి అమ్మ ఒడి, విద్యా దీవెన 1500. ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే అందరికి 1500 అన్నారు. ఏ 1500 వేయలేదు. అదే గత ప్రభుత్వంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి కదా, ఈ ప్రభుత్వాలు కూడా అలాగే అయ్యామ్మా. మహిళలకి అసలు భద్రత లేదు. నెక్స్ట్ పేదరోదకి ఏ అవకాశాలు లేదు, పూర్తిగా ఏమీ లేవు. లేదు, ఇప్పటికి ఓన్ హౌస్ లేదు, నాకు రెంట్కే ఉంటున్నాను. మీ నాయకులు చెప్పారా? నాయకులు చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు అసలు. పూర్తిగా హౌస్ అయితే లేదు, ఇప్పటికీ రెంట్కే ఉన్నాను నేను. నాకు స్టీమ్ ఇల్లు కానీ, ఇళ్ల స్థలం కానీ ఏది రాలేదు. పూర్తిగా మహిళలపై ఎటువంటి బాధ్యత లేదు, తీసుకోలేదు. లేదు కూడా, పూర్తిగా లేదు ఈ ప్రభుత్వం.